సో డాన్సర్ గా ఉన్నప్పుడు నాకు తెలిసి ఎలా ఉంటుందంటే డాన్సర్స్ లైఫ్, బికాస్ నేను చూసా కొంతమందిని, అంటే వాళ్ళకి టు బి వెరీ ఫ్రాంక్ చెప్పాలంటే ఒక రెస్పెక్ట్ ఉండదు, తిండి సరిగ్గా అంటే తినడానికి ఇస్తారు ఓకే ఒప్పుకుంటాం, కానీ ఒక పర్టికులర్ ప్లేస్ ఉండదు కాస్ట్యూమ్ చేంజ్ కి కానీ, ఒక డిసిప్లిన్ ఉండదు, ఇలా ఇలా ఉంటాయి కదా. సో యాజ్ అ డాన్సర్ గా ఉన్నప్పుడు మీరు ఫేస్ చేసిన స్ట్రగల్స్ ఏంటి, అలాంటివి ఎప్పుడైనా ఫేస్ చేస్తారా వైల్ షూటింగ్ పీరియడ్ లో కావచ్చు? తక్కువ ఏం చూడరులే కానీ, కాకపోతే గ్రూప్ పెద్దది, ఒక 50 మంది, 100 మంది, 200 మంది, 400 మంది అన్నప్పుడు కొంచెం స్ట్రగుల్ పడాల్సిందే ఖచ్చితంగా. అంటే అంతమందికి చేరలేయాలంటే కష్టం. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు కూడా ఆ ప్రొడక్షన్, ఏ ప్రొడక్షన్ అయినా సరే ఇంతమందికి ఫుడ్ పెట్టడమే ఎక్కువ, కానీ మినిమం ఎంత లేదన్నా ఒక 30, 40, 50 లోపు ఏదైనా ఉంటే కొంచెం సెట్ చేసి ఒక టెంట్ వేసి ఇది డాన్సర్ ప్లేస్ అంటే ఒక నీట్గా అంతవరకు చేయగలరు. కొన్ని కంపెనీలు ఎలా ఉంటాయంటే డైరెక్ట్గా నిలబడి లైన్ క్యూ కట్టడం, నిలబడి తినేయని చెప్పేయడం, చైర్స్ కొంతమందికి పెట్టింది, అది కూడా సింగిల్ చైర్స్ పెడతారు, ఫుల్ సిట్టింగ్ మామూలుగా ఉంటది కదా అది పెడతారు. మనకేంటి అంటే ఎగిరేమో ఎండ అనక ఇవన్నీ కొంచెం కింద కాలు కాలుతూ పైన ఎండ ఇలాంటివన్నీ కాకుండా బాడీ మొత్తం పెయిన్స్ ఉంటా కూడా రిలాక్స్ అవ్వాలని కొంచెం అనిపిస్తుంటది, అనిపిస్తుంది. అలాంటి టైంలో కూడా చైర్స్ కూడా అలాంటివి పెడితే ఎలా ఉంటుంది చెప్పు. అంటే కొంచెం ఇలా ఇది బాగుంది, ఈ చైర్ ఉంది, అబ్బా రిలాక్స్, ఒక గంట అయినా కాస్త ఇలా ఉండొచ్చు. అది పెడితే ఇలా అంటే టప్పని ఇరిగి వెనక పడిపోతాం, లేకపోతే ఆ చైర్ పక్కన పెట్టి కింద కూర్చుంటాం. అంటే కొంచెం ఇంకా బెటర్, ఆనుకొని గోడకు అనుకోనో ఏదో సంథింగ్ చెట్టు అనుకోనో అలా. కానీ కొన్ని కంపెనీలు ఎలా ఉంటాయంటే పప్పు అది నీళ్ళుగా చేయడం, అంటే క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల అవన్నీ. దాని తర్వాత పెరుగు గడ్డలు పెరుగు ఎవరిట్లా దాన్ని కూడా నీళ్లు పోసి కలిపేసి ఒక మజ్జిగలాగా ఇచ్చేయటం. తర్వాత ఉప్పు ప్యాకెట్ కొంచెం, అంటే క్రమశిక్షణ కరెక్ట్గా ఉండదు. ఒక చైర్ అనేది కూర్చొని నీట్గా ఉండటం కానీ, నీట్గా తినటం కానీ, కొన్ని టెంట్లు చూస్తుంటే డీసెంట్గా ఉంటాయి, ఒక టేబుల్స్ కానీ అవి. మనకి ఎందుకు డాన్సర్ కానీ అంటే కష్టం, ఆ కష్టం అనేది మామూలుగా ఉండదు. అది మా ఎండ అనేది చేస్తూ ఉంటే కూడా బాడీ ఎట్లా ఉంటుంది అంటే ఎక్కడో నరాలు, మోకాళ్ళు, బ్యాక్ పెయిన్ ఇవన్నీ పట్టేస్తూ ఉంటాయి. ఎండకి స్కిన్ టైన్ అవ్వాల్సి వస్తుంది. ఇలాంటి ప్రాబ్లం చాలా ఫేస్ చేస్తాం, అయినా మాకు సేఫ్టీ దొరకదు. ఏ సాంగ్ షూటింగ్ అప్పుడు, ఒక సాంగ్ షూటింగ్ డ్యూరింగ్ వన్ సాంగ్ షూటింగ్ టైంలో మీకు అంటే లైక్ అది 2015లో షూటింగ్ టైంలోని మీకు సమ్ డాన్సర్ గా చేశారు, ఏ సాంగ్ నాకు ఐడియా లేదు. అసుర అని మన హీరో గారు నారా రోహిత్ గారు, ఓకే హీరో నారా రోహిత్ గారు, అసుర అవును నారా రోహిత్ గారిది, కొరియోగ్రాఫర్ విజయ్ బెన్ని మాస్టర్. ఓకే శంకరపల్లి అవుట్ సైడ్ మొత్తం అక్కడ అవుట్ లో షూటింగ్ అనమాట. అంటే బేర్ బాడీ అని నాకేమీ చెప్పలేదు, షూటింగ్ స్పాట్కి వెళ్ళేదాకా బేర్ బాడీ అని చెప్పలా, సడన్ గా చెప్పేశారు బేర్ బాడీ ఇది ఇలా ఆయిల్ పూసుకోవాలి, ఇలా కట్టేసి పెయింట్ వేయాలి బేర్ బాడీ మీద అనేసరికి నాకు అసలే బేసిక్గా నాకు ఎండ అంటే పడదు, తెలుస్తుంది సార్, తెల్లతోలు పడదు. స్కిన్ ఒక 1 అవర్ ఎండలో ఉండి చూస్తాను, మొత్తం మంట పుట్టేస్తుంది, నెక్స్ట్ డే స్కిన్ అవుట్ అయిపోతుంది, చిన్న పొట్టులు లేసిపోతాయి. అది నా ప్రాబ్లం. అలాంటి ఆ సిచ్యువేషన్ లో నేను ఆ బేర్ బాడీ మీద పెయింట్ వేసుకొని జస్ట్ 2 days 1 day అనుకుంటా, 1 day ఓన్లీ. మార్నింగ్ 7:30, 8 o'clock స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 6:30 వరకు ఎండ పోలేదు. అదే కూర్చోడానికి కూడా ప్లేస్మెంట్ లేదు, టెంట్ లేదు, ఏం లేదు. అక్కడ చెట్లు ఏమైనా ఉన్నాయంటే చెట్టు కింద పోదామంటే అది లేదు. నాతో పాటు చాలా మంది బాయ్స్ కూడా అదే సేమ్ గెటప్ అది వేసుకున్నాను. ఈవినింగ్ ఒక్కసారి ఇట్లా తీసేసరికి పెయింట్ ఇంటికి వెళ్ళేదాకా నాకు తెలియదు అచ్చు పడుతుందని. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి మా ఇంట్లో వాళ్ళు చూసి ఏంటి టాటూ అసలు ఇంకా తుడుక్కోలేదా ఇట్లా చూసేసరికి మొత్తం ఎర్రగా, పక్కన మొత్తం ఎర్రగా అయిపోయింది. అలాగా నేను ఒకసారి అక్కడ ఉన్న మేకప్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి ఏంటండి ఇలా అయిపోయింది బాడీకి, ఏంది పోతలు
4 months, 3 to 4 months పట్టింది మొత్తం క్లియర్ కావడానికి. అది అవడానికి క్లియర్ అవడానికి. స్కిన్ మొత్తం ప్లేన్ అవడానికి. అయ్యో. నేను చెప్పాను మా మేనేజర్ గారికి, ఇలా ఇలా ఏంటండి అందరికి, నా వేరే అతను కూడా ఉన్నాడు, అతనికి కూడా సేమ్ ప్రాబ్లం. ఒక సాంగ్ ఎఫెక్ట్ 3 months అంటే అసలు బేసికల్గా ఇప్పుడు మనకి టైం చేంజ్ అయింది కాబట్టి పేమెంట్స్ కూడా చాలా చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీరు ఫస్ట్ డాన్సర్గా ఏ సాంగ్కి వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు? అది రాకేష్ మాస్టర్ కొరియోగ్రాఫ్లోనే జూనియర్స్ అని అల్లరి నరేష్ గారి సినిమా. ఓకే. దాని ముందు మేము అని ఒక చిన్న సినిమా, కొత్త వాళ్ళందరూ కొత్త యూనిట్. ఆ సినిమాలో ఫస్ట్ నా సాంగ్ ఓకే. పద్మాలయ స్టూడియోలో. పద్మాలయ, ఓకే. అప్పుడు టక్కరి దొంగ సినిమా షూటింగ్ జరుగుతుంది అక్కడ, మహేష్ బాబు గారిది. ఎంత తీసుకున్నారు ఏంటి ఫస్ట్ సాంగ్ కి? అప్పుడు మా యూనియన్ తరపు నుంచి పేమెంట్ తక్కువలేండి. అప్పుడు చెప్పండి పర్లేదు. 1750 పర్ డే. 1750 అప్పట్లో డాన్సర్స్ కి. ఓకే. అట్లా 3 days కి 3600, 4000 బిలో 3 days కి. ఓకే ఓకే. ఇప్పుడు పేమెంట్ పెరిగాయి కాబట్టి కొంచెం ఎలా అలా జరిగిపోతుంది. ఓకే డన్. అండ్ మీరు ఇప్పుడు ఈ అసుర టైంలో జరిగింది అన్నారు కదా, అప్పుడు ఎంత తీసుకున్నారు యాజ్ అ డాన్సర్ గా పేమెంట్? ఆర్ అప్పటికే అంతేనా? అప్పుడు 4000 ఎంత ఉండే పర్ డే. పర్ డే 4000. 4000 మళ్ళీ దానికి ఎఫెక్ట్ అమౌంట్ ఒక 1000 రూపీస్ ఉంటుంది. ఓకే. 1000 రూపీస్. 1000 రూపీస్ అలా ఉంటుంది. అది కూడా ఇచ్చారు. డబ్బులు దేవుడు ఎరుగు. అసలు హెల్త్ పాడైతే మనం నెక్స్ట్ టైం వెళ్ళలేం కదా, నెక్స్ట్ టైం ఎక్కడైనా ఏదైనా చేయాలన్నా ఇబ్బంది చాలా. అందుకే ఆ ఫొటోస్ ఏంటంటే బ్యాక్ ఫ్రంట్ నేను అది కలర్ వేసుకోవడం వల్ల నా బాడీ ఇలా అయిపోయింది అన్నట్టుగా నేను దాంట్లో ఇన్స్టాలో పోస్ట్ చేసి చెప్పాలని సినిమాని. సూపర్. అంటే ఫస్ట్ థింగ్ ఒకటి మహేష్ గారు, నాకు అంటే నేను అబ్జర్వ్ చేసింది, మీరు మాటలు బట్టి నాకు అర్థమైంది ఏంటంటే యాజ్ అన్ డాన్సర్ గా మీరు ఇండస్ట్రీకి వచ్చారు, బట్ మీరు అసలు ఏం అవ్వాలనుకున్నారు? ఆర్టిస్టా? ఆర్టిస్ట్. ఓకే. మంచి యాక్టర్ అవుదామని వచ్చాను ఇక్కడికి. మా నాన్న అనేవారు, మంచి క్యారెక్టర్లు చేయాలరా, మంచి ఆర్టిస్ట్ అవ్వాలరా. ఇప్పుడు విజయభాస్కర్ అని ఇంతకుముందు చెప్పాను కదా, ఆయన ఒక డాన్స్ ఉండాలి, యాక్టింగ్ ఉండాలి, ఫైట్స్ నేర్చుకోవాలి, ఒక ఆర్టిస్ట్ అన్నాక ఇవన్నీ కావాల్సిందే అని చెప్పేసి రాకేష్ మార్ దగ్గర ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేశారు. అలాగా డాన్సర్ గా కార్డు నేర్చుకోవడం జరిగింది, కార్డు ఇప్పించడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటూ జర్నీ అలా సాగిందండి. కార్డు తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆర్టిస్ట్ గా చేసిన తర్వాత మనకి రొటేషన్ కాకపోతే మరి ఏంటి, ఇది చేసుకుంటూ ఆర్టిస్ట్ గా వెళ్ళిపోవచ్చు. కెమెరా అంటే ఏంటో తెలుస్తుంది. కొంతమంది డిపార్ట్మెంట్స్, ఏ డిపార్ట్మెంట్ 24 క్రాఫ్ట్స్ ఎవరెవరు ఎలా ఏంటనేది మొత్తం ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటాం. ఒక ధైర్యం అనేది ఒకటి ఉంటుంది. ఒక పక్క డబ్బులు వస్తుంటే దాంతో ఉంటూ యాక్టర్ గా ట్రై చేయొచ్చులే అన్నట్టుగా నేను కార్డు తీసుకోవడం జరిగింది. నాకు ఫస్ట్ యాక్టర్ అవుదామని వచ్చాను హైదరాబాద్కి.